మార్కెట్లో సర్వైవ్ అవ్వడం అందరికీ పాసిబుల్ కాదు. బట్ రూల్ చేయడం ఓన్లీ కొంతమందికి మాత్రమే పాసిబుల్. వెల్కమ్ టు ద ట్రేడింగ్ మొనార్క్. ఈ ఆప్షన్ చైన్ మాస్టరీ సిరీస్లో ఆప్షన్ చైన్ని యూస్ చేసి ఎలా ట్రేడింగ్ చేయాలో జీరో నుండి అడ్వాన్స్ వరకు కంప్లీట్గా నేర్చుకుంటారు. సిరీస్ ఆల్రెడీ హిందీలో ఉంది, కానీ మన ఫ్రెండ్ ఒక ఆయన తెలుగులో కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్తే, సో మన తెలుగు వాళ్ళ కోసం నేను మళ్ళీ ఈ సిరీస్ తెలుగులో లాంచ్ చేస్తున్నాను. ఆయన పేరు కీర్తి ముత్యాల సంథింగ్ ఏమో ఉంది. సారీ బ్రో, పేరు తప్పుగా పలికింటే మీకు చాలా థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. ఇంకా మీలో ఎవరైనా ఇలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటే లేదా ఏమైనా డౌట్స్ ఉంటే ట్రేడింగ్ గురించి దేని గురించి అయినా డౌట్స్ ఉంటే మీరు నా ఇన్స్టా పేజ్లో డిఎం చేయొచ్చు లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. యూ గైస్ ఆర్ ఓపెన్ టు గివ్ సజెషన్స్. సో లెట్స్ మూవ్ ఆన్. మీరు బిగినర్ అయినా లేదా ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా ట్రేడింగ్ చేస్తూ లాసెస్లో ఉన్నా ఈ సిరీస్ మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీకు ముందే కనిపిస్తుంది మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని, ఏ డైరెక్షన్లో మార్కెట్ పోతుంది, ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు మనం ఎగ్జిట్ తీసుకోవాలి, ఎప్పుడు మార్కెట్లో ట్రేడ్ చేయకూడదు, అన్ని ఆప్షన్ చైన్లో మనకి ముందే కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలో ఎప్పుడు ఎగ్జిట్ చేయాలో ఎవరైనా చెప్తారు, కానీ ఎప్పుడు ట్రేడ్ తీసుకోకుండా మన క్యాపిటల్ని సేవ్ చేసుకోవాలో ఓన్లీ అండ్ ఓన్లీ మన ఆప్షన్ చైన్ ఒక్కటే చెప్తుంది, క్లియర్గా చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఇన్స్టాలో నా మార్కెట్ అనాలిసిస్ రీల్స్ ఉన్నాయి, చూడొచ్చు. అందులో నేను జస్ట్ 9:15 to 9:30 లోపల మార్కెట్ డైరెక్షన్ ప్రిడిక్ట్ చేసి వితిన్ 10 o'clock ఒక ట్రేడ్ మంచి మొమెంటం ఉన్న ట్రేడ్ని క్యాప్చర్ చేస్తాను. కావాలనుకుంటే అందులో నా పిఎన్ఎల్స్ కూడా అటాచ్ చేసినాను, పోయి చెక్ చేసుకోవచ్చు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, ఒక్కసారి ఈ సిరీస్ కంప్లీట్గా వాచ్ చేయండి, మీ ట్రేడింగ్ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. వాట్ ఈజ్ ఆప్షన్ చైన్? ఆప్షన్ చైన్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద మార్కెట్. ఆప్షన్ చైన్ అనేది మార్కెట్ ఒక బ్లూ ప్రింట్. సపోజ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది. మనం ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటాం. బెడ్రూమ్ ఎక్కడ ఉండాలా, కిచెన్ ఎక్కడ ఉండాలా, బాత్రూమ్ ఎక్కడ ఉండాలా అని. సిమిలర్లీ ఆప్షన్ చైన్ కూడా మార్కెట్ యొక్క బ్లూ ప్రింట్. అందులో మనకి బయర్స్ గురించి, సెల్లర్స్ గురించి, ఎక్కడ పొజిషన్స్ కొత్తగా ఫామ్ అవుతున్నాయి, ఎక్కడ సెల్లింగ్ జరుగుతుంది, ఎక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అని క్లియర్గా ఉంటుంది. 90% ట్రేడర్స్ లాసెస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సేమ్ ఓల్డ్ చాట్ ప్యాటర్న్స్, క్యాండల్ స్టిక్స్ వీటిని చూసి ట్రేడ్ చేస్తారు. ఇవన్నీ ఈజీ టు ప్రిడిక్టబుల్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, బిగ్ ప్లేయర్స్ వీళ్ళకి కనిపిస్తాయి, ఇవన్నీ కనిపిస్తాయి. ఈ 10% ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇదే కనిపిస్తుంది, సేమ్ చాట్ ప్యాటర్న్స్, క్యాండల్ స్టిక్స్. ఇవే సేమ్ 90% ఉన్న వాళ్ళకి కూడా, రిటైలర్స్కి కూడా కనిపిస్తాయి. కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వచ్చేసి ఇవేమి యూజ్ చేయరు. కానీ 90% గొర్రెలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రాప్ చేయడానికి ఈ 10% వాళ్ళు వాళ్ళకి ఎగెయిన్స్ట్గా ప్లాన్ చేస్తారు. ఆప్షన్ చైన్ రీడ్ చేయడం నేర్చుకుంటే నాది గ్యారంటీ, మార్కెట్ స్టార్ట్ అయిన 15 లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 20 minutesలో డైరెక్షన్ ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తారు. ట్రస్ట్ మీ. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇండికేటర్స్ యూజ్ చేస్తారు లేదా ర్యాండమ్ ఎంట్రీస్ తీసుకొని అట్ ద ఎండ్ లాసే చేస్తారు. కానీ ఆప్షన్ చైన్ యూజ్ చేసే వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది బయర్స్ ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుంది, ఇవన్నీ ముందే ప్రీ డిఫైన్ ఉంటుంది. ఆప్షన్ చైన్లో మాకు క్లియర్గా ముందే కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి? ఆప్షన్ చైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి అంటే, ఆప్షన్ చైన్ యూస్ చేసి మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ ప్రెడిక్ట్ చేయొచ్చు. అది కూడా 10 to 15 minutes. మార్కెట్ స్టార్ట్ అయిన 10 to 15 minutesలో మనం ప్రాపర్ డైరెక్షన్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మార్కెట్ 9:15 స్టార్ట్ అవుతుంది. 9:15 to 9:20, 9:30 లోపలే మనం ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. మార్కెట్ 9:30 లోపల, మ్యాక్స్ 9:30, లేదంటే 9:15, 9:20 లోపలే అయిపోతుంది. జనరల్గా ఏం చేస్తారు, 90% ట్రేడర్స్ ఏం చేస్తారు, ప్రీవియస్ డే గ్రాఫ్స్, 2 days, 3 days, 4 days ఇలా గ్రాఫ్స్ ఉంటాయి కదా, చార్ట్స్ ఉంటాయి కదా, దాన్ని చూసి డైరెక్షన్ అనేది ప్రిడిక్ట్ చేస్తారు. బుల్లిష్లో ఉందా, బేరిష్లో ఉందా, లేదా సైడ్ వేస్లో ఉందా అని. కానీ మనం ఆప్షన్ చైన్ యూజ్ చేసి ఈరోజు మార్కెట్ ఎట్లుందో ఈరోజు ఒక ఆప్షన్ చైన్ యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేస్తాం దాని డైరెక్షన్. అది కూడా జస్ట్ 10 to 15 minutes అవుతా, మార్కెట్ స్టార్ట్ అయిన 10 to 15 minutesలోనే మనం ఒక డైరెక్షన్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ అనేవి ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ చైన్ యూస్ చేయడం వల్ల మనకు రాంగ్ ట్రేడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసి హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి. సో నెక్స్ట్ ఆల్వేస్ రిమెంబర్, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది చూడండి. ఆల్వేస్ రిమెంబర్ గైస్, మార్కెట్లో ఈ 10% ఎవరైతే ఉన్నారో ఈ 10% వాళ్ళు మాత్రమే ఈ 90% వాళ్ళని రూల్ చేస్తారు. ఈ 10%లో ఎవరెవరు వస్తారంటే ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, బ్యాంక్స్ వస్తాయి, బిగ్ ప్లేయర్స్ వస్తారు. ఇక్కడ 90%లో ఈ గొర్రెలు ఎవరైతే ఉన్నారో ఈ గొర్రెలు ఈజ్ ఈక్వల్స్ టు రిటైలర్స్. గొర్రెలు అంటే ఇక్కడ రిటైలర్స్. ఈ 90%లో రిటైలర్స్ వస్తారు. కానీ ఈ 10%లో ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, పెద్ద ప్లేయర్స్ వస్తారు. ఈ 10% వాళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఏంటంటే 1,00,000 కోట్లలో అమౌంట్ అనేది వీళ్ళు యూజ్ చేస్తారు. అందుకే ఈ 10% వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్ ఎంట్రీస్ అనేవి తీసుకోరు. ఈ 90% వాళ్ళని ట్రాప్ అనేది సెట్ చేస్తారు. ఈ 90% వాళ్ళు అయితే ఎప్పుడైతే ట్రాప్ అవుతారో అప్పుడు వీళ్ళు ఎంట్రీ అవుతారు. ఎందుకు? వీళ్ళ ఈ 90% వాళ్ళ ఎస్ఎల్స్ ఉంటాయి కదా, వీళ్ళ ఎస్ఎల్స్ అన్ని తినడానికి ఈ 10% వాళ్ళు మార్కెట్లో ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చి ఈ 90% వాళ్ళందరినీ మార్కెట్ నుంచి వెళ్ళగొడతారు. అప్పుడు ఈ 10% వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఉంది. నార్మల్ ట్రేడర్స్ ఏం చేస్తారు? ఎవరైతే చాట్ ప్యాటర్న్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యూస్ చేస్తారో వాళ్ళు ఇక్కడ డోజీ క్యాండిల్ కనిపిస్తుంది. ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఒక బుల్లిష్ మూమెంటమ్ లో కూర్చుంటారు. బుల్లిష్ మూమెంటమ్ లో ఉంది అని, మార్కెట్ బుల్లిష్ మూమెంటమ్ లో ఉంది అని. కానీ ఈ డోజీ క్యాండిల్ అనేది ఒక నిమిషం చేంజ్ చేస్తాను. ఈ డోజీ క్యాండిల్ అనేది ఈ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కనిపిస్తుంది. ఈ 90% గొర్రెలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా కనిపిస్తుంది. కానీ ఈ డోజీ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఓన్లీ ఈ 90% రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, చాట్ ప్యాటర్న్ యూస్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కానీ ఈ 10% వాళ్ళు ఎప్పటికీ కూడా ఇక్కడ ఈ 10% వాళ్ళు ఉన్నారు కదా, ఈ 10% వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ 10% వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ 10% వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోరు. ఇప్పటికి కూడా తీసుకోరు. ఈ 90% వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద పెద్ద క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు బుల్లిష్ మూమెంటం ఉంది అని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తారు? ఈ 10% వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోరు. ఓన్లీ 90% వాళ్ళు ఎవరైతే ఉంటారో రిటైలర్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ కింద రెడ్ క్యాండిల్తో వేస్తున్నాను చూడండి, రెడ్ లైన్తో. ఇక్కడ ఎస్ఎల్స్ అనేవి ఉంటాయి వీళ్ళ దగ్గర, వీళ్ళ ఎస్ఎల్స్ అన్నీ ఉంటాయి. ఈ 10% వాళ్ళు ఈ ట్రాప్ అనేది సెట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ ట్రాప్ అనేది సెట్ చేసినాక ఇక్కడ ఈ 90% ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాప్ అవుతారో అప్పుడు ఈ 10% వాళ్ళు మార్కెట్లో ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు ఎంట్రీ ఇస్తారు. అప్పుడు వీళ్ళు హ్యాపీగా కూర్చొని ఉంటారు. మార్కెట్ బుల్లిష్ మూమెంటంలో ఉంది, మన ఫేవర్లోనే ఉంది అని. కానీ ఇప్పుడు అసలైన ఆట. ఇప్పుడు ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, పెద్ద ప్లేయర్స్, బ్యాంక్స్ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి ఇక్కడ కావాలా? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద బ్యాంక్స్, బిగ్ ప్లేయర్స్ వీళ్ళు ఏం చేస్తారు? మార్కెట్లో ఎంట్రీ అయ్యి సడన్ గా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి వీళ్ళందరూ అవుట్. పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే సేల్స్ పెట్టి ఉంటారో వీళ్ళందరూ అవుట్ అయిపోతారు మార్కెట్ నుండి. ఈ ఒక్క క్యాండిల్ వీళ్ళందరినీ బయటికి తీసేస్తాయి. ఈ గొర్రెలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క క్యాండిల్ వచ్చి బయటికి తీసేస్తాయి. ఇలా వీళ్ళందరినీ బయటికి తరిమేస్తాయి. ఇలా వీళ్ళందరినీ బయటికి తీసేస్తుంది మార్కెట్ అనేది. ఈ 10% వాళ్ళు ఆప్షన్ చైన్, ఎస్ఎంసి కాన్సెప్ట్స్ లేదా ఐసిటి కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఒక ట్రాప్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ ట్రాప్ ఉంది కదా, ఇదే ట్రాప్. ఇది ట్రాప్.
ఈ ట్రాప్ అనేది సెట్ చేస్తారు ఆప్షన్ చైన్, ఎస్ఎంసి, ఐసిటి కాన్సెప్ట్స్ యూజ్ చేసి. ఆప్షన్ చైన్ యూజ్ చేసి జనాలు ఎక్కువ ఎక్కడ ట్రేడ్ చేస్తున్నారు, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వాల్యూమ్ అనేది జనరేట్ అయింది, ఇలా అన్ని చూసుకొని ఈ 10% వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకు ఒక ట్రాప్ అనేది సెట్ చేస్తారు. ఈ ట్రాప్ ఎప్పుడైతే ఈ ట్రాప్ వీళ్ళు పడతారో ఒక పెద్ద క్యాండిల్, రెడ్ క్యాండిల్ వేసి వీళ్ళందరూ మార్కెట్ వీళ్ళ ఎస్ఎల్స్ అన్ని తినేసి మళ్ళీ డైరెక్షన్ పైకి పోతారో లేదంటే కిందకి మూమెంటం కంటిన్యూ చేస్తారో అనేది జరుగుతుంది మార్కెట్లో. గాయస్, ఈ సిరీస్కి మంచి సపోర్ట్ వస్తాయి. నేను నెక్స్ట్ ఎస్ఎంసి, ఐసిటి లాంటి కాన్సెప్ట్స్ ఫ్రీ సిరీస్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి యూట్యూబ్లో, అది కూడా తెలుగులో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా, స్లోగా ఉన్నా లేదా ఫాస్ట్గా ఉన్నా, ఏం ప్రాబ్లం ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యూ గైస్ ఆర్ ఓపెన్ టు వ్యూ సజెషన్స్. ఈ వీడియోస్ మీకోసమే. సో అట్ ద ఎండ్ మీకే అర్థం కావాలా, అట్ ద ఎండ్ మీకు యూస్ఫుల్ కావాలి ఈ సిరీస్ అనేది. మీరు సాటిస్ఫై అయితేనే నేను సాటిస్ఫై. సో యూ గైస్ ఆర్ ఓపెన్ టు గివ్ సజెషన్స్. ఆప్షన్ చైన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నాను. సో ఇది అర్థమైంది కదా, ఎలా వీళ్ళని ట్రాప్ చేస్తారు. ఈ మార్కెట్ అనేది 10% వాళ్ళు ఒక ట్రాప్ అనేది సెట్ చేసి ఈ 90% ఎవరైతే ఉన్నారో రిటైలర్స్ ని వెళ్ళగొడతారు మార్కెట్ నుంచి. ఇది ఒక ట్రాప్. ఈ ట్రాప్ అనేది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వచ్చేసి సెట్ చేస్తారు. ఇక్కడైతే ఎవరైతే ఎస్ఎల్స్ పెట్టింటారో ఎస్ఎల్స్ అన్నింటినీ తినేస్తారు. మళ్ళీ మార్కెట్ అనేది పైకి పోతుందో లేదా కింద పోతుందో అది వేరే సెకండరీ. 90% వాళ్ళని ట్రాప్ సెట్ చేస్తారు ఈ 10% వాళ్ళు. కానీ ఆప్షన్ చైన్ అనేది మనకి ముందే క్లారిటీ ఇస్తుంది. ఇక్కడి నుంచి నిజంగానే పైకి పోతుందా లేదా ఇది ఒక ట్రాపా, క్లియర్ కట్ క్లారిటీ అనేది ఇస్తుంది. మనకు ముందే చెప్తుంది ఇది ట్రాపా లేదా కిందకి పోతుందా మార్కెట్, లేదా ఇది కంటిన్యూ అవుతుందా మూమెంటం అనేది. ఇలా హై ప్రాబిలిటీ ట్రేడ్స్ అనేవి ఆప్షన్ చైన్ యూజ్ చేయడం వల్ల మనకు దొరుకుతాయి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకంటే మీకు ఆప్షన్ చైన్ ఇంపార్టెన్స్ తెలియాలి, అందుకే ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా, మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంటుంది, కానీ సడన్ గా బ్రేక్అవుట్ అయ్యి రెసిస్టెన్స్ దగ్గర 50 to 100 పాయింట్స్ పోయి మళ్ళీ కిందకు వస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా ఇలాంటి మార్కెట్? సిమిలర్లీ సపోర్ట్ దగ్గర ఉంటుంది మార్కెట్, పైకి పోతుంది అనుకుంటే ఫస్ట్ కిందకు పోతుంది మార్కెట్ ఒక 50 to 100 పాయింట్స్ ఒక డైవర్షన్ పోయి మళ్ళీ పైకి పోతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా ఇలాంటి మార్కెట్? ఎవరైతే ఇక్కడ పుట్టు తీసుకొని రెసిస్టెన్స్ దగ్గర ఉంది మార్కెట్ కిందకి పోతుంది అనుకుంటే మార్కెట్ అనేది సడన్ గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరైతే పుట్టు తీసుకున్నారో వాళ్ళందరూ ట్రాప్ అవుతారు. సిమిలర్ గా ఇక్కడ ఎవరైతే సపోర్ట్ నుంచి కాల్ తీసుకొని పైకి పోతాదని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో సడన్ గా మార్కెట్ అనేది కిందకి వస్తుంది. మార్కెట్ వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఎస్ఎల్స్ తీసుకొని ఉంటారో, ఎవరైతే ఇక్కడ కాల్స్ తీసుకొని ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ట్రాప్ అయిపోతారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా ఇలాంటి మార్కెట్ ని? ఆప్షన్ చైన్ లో ఇది క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇస్తుంది, ఎప్పుడు సపోర్ట్ బ్రేక్ డౌన్ ఇస్తుందని ఆప్షన్ చైన్ మనకు ముందే క్లియర్ గా చూపిస్తుంది. సిమిలర్లీ ఎగ్జాంపుల్ 3 చూద్దాము. సపోజ్ మార్కెట్ అనేది మూవ్ అవుతా ఉంది పైకి కిందకి అనేది. ఒక పాయింట్ దగ్గర వచ్చి ఒక బుల్లిష్ సెటప్ అనేది ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ బుల్లిష్ సెటప్ అనేది ఫామ్ అయింది. గ్రీన్ కలర్ ఇస్తున్నాను కదా, ఇక్కడ బుల్లిష్ సెటప్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ బుల్లిష్ సెటప్ ఫామ్ అయినాక పబ్లిక్ 90% ఎవరైతే ఉంటారో ట్రేడర్స్, చాట్ ప్యాటర్న్ క్యాండిల్స్ యూస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఒక ప్రాపర్ సెటప్ ఉంది, బుల్లిష్ సెటప్ ఫామ్ అయిందని ఏం చేస్తారు, కాల్లో కూర్చుంటారు మార్కెట్ పైకి పోతుంది అని. కానీ సపోజ్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంది. కాన్సెప్ట్ ఒక నిమిషం. ఓకే, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆప్షన్ చైన్ లో ఒక స్ట్రైక్ ప్రైస్ అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ 25,600 అని ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంది. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ నడుస్తా ఉంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్
క్యాండిల్ ఫామ్ అయింది. బుల్లిష్ మొమెంటం అనేది చూపిస్తుంది మార్కెట్. అక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అనేది ఏదో ఒక క్యాండిల్లో ఏదో ఒకటి ఫామ్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రైటర్స్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఆప్షన్ చైన్లో క్లియర్గా కనిపిస్తుంది. రైటర్స్ పని ఏమి, మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి పంపించాలి మార్కెట్ని రైటర్స్ నడిపించేవి, రిటైలర్స్ కాదు. ఇక్కడ రైటర్స్ కూర్చొని ఉంటారు 25,600 దగ్గర. ఈ 25,600 అనే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆప్షన్ చైన్ యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఎప్పటికీ ఎంట్రీ తీసుకోరు. ఎందుకంటే క్లియర్గా కనిపిస్తా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, రైటర్స్ అనే వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. దీనికంటే పైకి మార్కెట్ పంపించరు, ఎందుకంటే వీళ్ళు ఎస్ఎల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ని ఎప్పుడు ఇక్కడి నుంచి కిందకి పంపించే ట్రై చేస్తారు. ఇక్కడి నుంచి కిందకి పంపిస్తారు, మార్కెట్ అనేది కిందకి పంపిస్తారు. అప్పుడు ఎవరైతే ఇక్కడ బుల్లిష్ ట్రేడ్లో కూర్చొని ఉంటారో వీళ్ళ ఎస్ఎల్స్ అన్ని ఇక్కడ ఎక్కడ ఉంటాయి కింద. ఇక్కడ ఎస్ఎల్స్ అన్ని ఈ ఒక్క క్యాండిల్ వచ్చేసి వీళ్ళ ఎస్ఎల్స్ అన్ని తీసేసి మార్కెట్ నుంచి బయటికి ధర్మేస్తుంది. అర్థమైంది? థర్డ్ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ రైటర్స్ ఎక్కడ ఉన్నారు, ఈ 25,600 దగ్గరే ఉన్నారు అనేది మనకు ఆప్షన్ చైన్లో క్లియర్గా కనిపిస్తుంది. నేను వచ్చే వీడియోస్లో చూపిస్తాను క్లియర్గా విత్ ఎగ్జాంపుల్. ఈ బ్యాక్ టెస్ట్ చేసి కూడా చూపిస్తాను. ఇది క్లియర్గా కనిపిస్తుంది. కానీ చార్ట్ ప్యాటర్న్ క్యాండిల్ స్టిక్ యూస్ చేసే వాళ్ళకి ఇవేమి కనిపించవు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, బయ్యర్స్ ఎక్కడ ఉన్నారు, వాల్యూమ్ ఎక్కడ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ట్రేడ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏ స్ట్రైక్ ప్రైస్ మీద ఎక్కువ వాల్యూమ్ అనేది ఉంది, ఇవేమి చార్ట్ ప్యాటర్న్ యూస్ చేసే వాళ్ళకి కనిపించవు. ఆప్షన్ చైన్ యూస్ చేసే వాళ్ళకి ఇవన్నీ క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఆప్షన్ చైన్ యొక్క యూజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు ముందు చూపిస్తుంది ఆప్షన్ చైన్లో మార్కెట్ ఏం చేస్తుంది, మార్కెట్లో ఏం జరగబోతుంది అని. తర్వాత మార్కెట్ బిహేవ్ చేస్తుంది, ముందే మాకు కనిపిస్తుంది ఆప్షన్ చైన్లో. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఆప్షన్ చైన్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్, సో వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ ది సిరీస్. ఈ సిరీస్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము. వాట్ ఈజ్ ఆప్షన్ చైన్? ఆప్షన్ చైన్ అనేది ఏమి మేము ఆల్రెడీ చూసినాం. ఆప్షన్ చైన్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది, మార్కెట్ యొక్క బ్లూ ప్రింట్. స్ట్రక్చర్ ఆఫ్ ఆప్షన్ చైన్. స్ట్రక్చర్ ఆఫ్ ఆప్షన్ చైన్లో మనం ఓఐ అంటే ఏమి, ఓఐ చేంజ్ అంటే ఏమి, వాల్యూమ్ అంటే ఏమి, ఐవి, డెల్టా, టైం వాల్యూ ఇలాంటివి కొన్ని ఉంటాయి ఆప్షన్ చైన్లో. ఇవేమి ఒక్కొక్కటి నేర్చుకుంటాం. స్ట్రక్చర్ ఆఫ్ ఆప్షన్ చైన్ జస్ట్ ఇప్పుడు చూసినాం కదా. ఓఐ అంటే ఏమి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే రైటర్స్ కాల్ సైడ్ ఉంటారు, వాళ్ళు పుట్ సైడ్ ఉంటారు. అలానే సిమిలర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది ఉంటారు. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఆ రోజు వచ్చింటారు కదా కొత్త రైటర్స్, ఆ రోజు రైటర్స్ని ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటారు. ఇవన్నీ ఒక్కొక్కటి మేము వచ్చే వీడియోస్లో నేర్చుకున్నాం. కాల్ ఓఐ వర్సెస్ పుట్ ఓఐ అంటే ఏమి, ఓఐ చేంజ్ అంటే ఏమి. ఓఐ చేంజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఓన్లీ ఓఐ చేంజ్ బేస్ మీద ట్రేడ్స్ తీసుకోవచ్చు. జస్ట్ వీళ్ళు మూమెంట్ అవుతారు, కాల్ నుంచి పుట్ నుంచి కాల్ వీళ్ళ చేంజ్ అవుతా ఉంటారు. వీళ్ళ బేసిస్ మీద మనము ఎక్కువ ఎక్కడున్నారో తక్కువ ఎక్కడున్నారో చెప్తాను నేను క్లియర్గా. ఇంకా ఈ పర్టికులర్గా వీడియో చేసి ఓఐ చేంజ్ బేస్ మీద ఓన్లీ వీళ్ళ బేసిస్ మీద మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. అది మంచి మూమెంట్ ఉన్న ట్రేడ్స్ అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంటో వీళ్ళు. సపోర్ట్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలా, ఎలా ఐడెంటిఫై చేయాలా, స్ట్రాంగ్ సపోర్ట్, వీక్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్, వీక్ రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవన్నీ రియల్ సినారియోస్ అనేది ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ రెండు కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ చెప్పినా కదా జస్ట్ 10 to 15 minutes మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ పైకి షిఫ్ట్ అయింది, రెసిస్టెన్స్ అనేది కిందకి షిఫ్ట్ అయింది. సపోర్ట్ ఉంది, సపోర్ట్ పైకి షిఫ్ట్ అయింది, కిందకి షిఫ్ట్ అయింది. ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను ఒక్కొక్కటి వీడియో వస్తుంది. ఇంకా డీటెయిల్గా విత్ బ్యాక్ టెస్ట్ చూపిస్తాను, విత్ ఎగ్జాంపుల్స్ మొత్తం అన్ని క్లియర్గా చూపిస్తాను. సిమిలర్లీ ఇంట్రాడే స్ట్రాటజిక్ ప్రిడిక్షన్, ఎప్పుడు కాల్ బై చేయాలా, ఎప్పుడు పుట్ బై చేయాలా. సపోజ్ ఆప్షన్ చైన్లో చూస్తారు 9:15 to 9:30 లోపల మీకు బుల్ రన్ అని ప్రిడిక్ట్ చేస్తారు. బుల్ రన్ అని ఉంది కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీస్ తీసుకోము. ఒక పర్టికులర్ వాల్యూస్ ఉంటుంది, ఒక పర్టికులర్ సపోర్ట్ జోన్స్ ఉంటాయి, పర్టికులర్ ఇమీడియట్ సపోర్ట్ జోన్స్ అనేది వస్తాయి. అక్కడ మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్స్ అనేవి తీసుకోము. మీరు చూసినట్లయితే నా రీల్ ఉంది ఇన్స్టాలో, నేను వాల్యూస్ చెప్తా. ఈ వాల్యూ వచ్చినప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినాను, ఈ వాల్యూ వచ్చినప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను, ఎగ్జిట్ తీసుకున్నాను. ఈ వాల్యూస్ అనేవి ఉంటాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. రీల్ ఉంది దాంట్లో నేను పర్టికులర్ వాల్యూస్ వచ్చిన తర్వాత ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇలా ఒక వాల్యూస్ అనేవి ఉంటాయి ఆప్షన్ చైన్.
ఆ వాల్యూస్ దగ్గరే మనం కాల్ పుట్ తీసుకుంటాం. ఫేక్ బ్రేక్అవుట్స్ వర్సెస్ రియల్ బ్రేక్అవుట్స్ ఇప్పుడు పైన చూపించిన కదా ఒక ఎగ్జాంపుల్. ఇది ఫేక్ బ్రేక్అవుట్. ఇలా మనకు ముందు తెలుస్తుంది ఎప్పుడైతే ఎప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుంది, ఎప్పుడు సపోర్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఎప్పుడు మన డైరెక్షన్ లోనే పోతుంది, ఎప్పుడు సపోర్ట్ నుంచి కాలే అవుతుంది. ఇవన్నీ మనకు ముందు కనిపిస్తుంది అన్ని. మార్కెట్ రేంజ్ ప్రిడిక్షన్. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ ఒక రేంజ్ ఉంది, అంటే ఇది ఒక రేంజ్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రోజంతా ఒక రేంజ్ లోనే ట్రావెల్ అవుతుంది. ఈ రేంజ్ లోనే ఎందుకు ట్రావెల్ కావాలా? ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 25,600 అనుకో. జస్ట్ ఎగ్జాంపుల్ ఇది కదా, 25,400 అనుకో. ఒక రేంజ్ లో మార్కెట్ అనేది ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా ఉంది. మార్కెట్ అనేది 25,600 నుంచి 25,400 నుంచి 25,600 వరకు ఎందుకు ట్రావెల్ అయింది? 650 కూడా పోవచ్చు కదా, 350 కూడా రావచ్చు కదా, ఎందుకు రాలేదు? మనకు ముందే తెలుస్తుంది మార్కెట్ ఓపెన్ అయిందాకనే మనకు తెలుస్తుంది మార్కెట్ ఈరోజు ఈ రేంజ్ లోనే ఉండబోతుంది అని. ఇలా ఒక రేంజ్ కూడా మనం ఆ రోజు కాదు, వీక్లీ రేంజ్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, మంత్లీ రేంజ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మంత్ లో ఇక్కడ వరకే పోతుంది ఛాన్స్ ఉంది. సిమిలర్ గా డైలీ కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, ఈ రేంజ్ లోనే ఉంటుంది మార్కెట్ ఈ రోజు అని. అలా మనం మార్కెట్ ఒక రేంజ్ ప్రిడిక్ట్ చేయొచ్చు. సిమిలర్ గా కాల్ పుట్ రేషియో అంటే ఏమి? ఆప్షన్ చైన్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్, హౌ టు సెలెక్ట్ స్టాక్స్. సిమిలర్ గా మనము స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ర్యాండమ్ గా ఈ వాల్యూస్ ఎంట్రీ చేసినాం, ఇక్కడ అంటే అక్కడ కొంచెం ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ చేసినాం. స్టాక్స్ లో మనం చాలా మంది 90% ఇలా తప్పులు చేస్తారు. కానీ మనం ఆప్షన్ చైన్ యూజ్ చేసి పర్టికులర్ వాల్యూ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలా, పర్టికులర్ వాల్యూ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలా, మంచి మొమెంటం ఉండవు. రెండే ఆప్షన్స్ అవుతాయి కదా ఆప్షన్ చైన్ యూజ్ చేయడం వల్ల. ఒకటి ప్రాఫిట్ అవుతుంది, లేదంటే ఒకటి కాస్ట్ అవుతుంది. ఈ రెండే మీరు సేఫ్గా ట్రేడ్ చేస్తే ఇవి రెండే జరుగుతుంది. ఆప్షన్ చైన్ యూజ్ చేయడం వల్ల ఇవి రెండే జరుగుతుంది. ఇంత ప్రాబిలిటీ, హై ప్రాబిలిటీ ఉంది ఆప్షన్ చైన్ యూజ్ చేయడం వల్ల. అర్థమవుతుందా? లాసెస్ మీరు రిస్క్ తీసుకుంటేనే అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసేసి మీరు రిస్క్ టు రివార్డ్ ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే అప్పుడు లాస్. లేదంటే ప్రాపర్గా ఎంట్రీ తీసుకుంటే ఏదర్ ప్రాఫిట్ ఏదర్ కాస్ట్ ఈ రెండే పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ బోనస్ వీడియోస్లో మనం క్రూడ్ ఆయిల్ అనేది నేర్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ ఎట్లా ట్రేడ్ చేయాలా? క్రూడ్ ఆయిల్ 11:30 వరకు ఉంటుంది, రాత్రి 11:30 వరకు ఉంటుంది మార్కెట్. 11:30 వరకు ఉంటుంది మార్కెట్. నిఫ్టీ అయినాక 3:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ కావాలంటే మనం చేసుకోవచ్చు. ఈవినింగ్ కావాలంటే మనం క్రూడ్ ఆయిల్ని చూడొచ్చు. దీనికి సపరేట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ కూడా ఆప్షన్ చైన్ యూజ్ చేస్తూ చేస్తాము. ఇవి కూడా నేర్పిస్తాను బోనస్ వీడియోస్లో. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటాం మనం వచ్చే సిరీస్లో. ఇవి మొత్తం ఆప్షన్ చైన్ కవర్ చేస్తుంది. ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ మిస్ కాలేదు, ఇవే చాలా మాక్సిమం అన్ని కవర్ అయిపోయినాయి. ఏమైనా అంటుంటే నేను ఇంకా యాడ్ చేసి ఇంకా ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ నేర్పిస్తాను బస్. సో రేపటి నుండి మనము మన 4 కాన్సెప్ట్స్ అనేవి స్టార్ట్ చేద్దాము. వాట్ ఈస్ ఆప్షన్ చైన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎవరైతే నిజంగా ట్రేడింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఎవరికైతే ట్రేడింగ్ గురించి తెలియదో, ట్రేడింగ్ గురించి టీ కూడా తెలియదో, వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇది చాలా బేసిక్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను కూడా నా ట్రేడింగ్ జర్నీ నేను ఆప్షన్ చైన్ నుంచి స్టార్ట్ చేసినాను. ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ నాకు ఆప్షన్ చైన్ యూస్ చేసి ఎలా ట్రేడ్ చేయాలో. మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఉండాలి. ఈ 10% ఎక్కడ ఉన్నారు, మేము ఇక్కడే ఉండాలి. మనం ఎప్పుడు 90% ఉన్నారు, ఎప్పటికి కూడా ఇక్కడ ఉండకూడదు. మనం ఎప్పుడు ఈ 10%లోనే ఉండాలి. 10%లో ఉండాలంటే మనం ఆప్షన్ చైన్, ఎస్ఎంసి, ఐసిటీ కాన్సెప్ట్స్ ఇలాంటివి నేర్చుకొని ట్రేడ్ చేయాలి. గ్యారెంటీ ఇస్తున్నాను, ఒక్కసారి కంప్లీట్గా ఈ సిరీస్ అనేది ఫాలో చేయండి, మీరే చెప్తారు లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీరు మార్కెట్ని చూసే విధానం కూడా మారిపోతుంది. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్, ముందే చెప్తాను. తర్వాత సిరీస్ అయినాక మీరే చెప్తారు. ఎవరైతే 4 days వచ్చి 5th day వెళ్ళిపోతారో నేను ముందే చెప్తున్నాను, దయచేసి అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాగో 5th day వెళ్ళిపోతారో ఇప్పుడే ఆపేయండి. సిరీస్ మీకోసం చేయలేదు. మీరు ఎప్పుడు ఈ లూప్లోనే ఉంటారు, ఇప్పుడు కూడా ఈ లూప్లోనే ఉంటారు, ఎప్పటికీ ఇక్కడ రాలేరు. అందుకే మీరు ఇప్పుడే వదిలేండి. ఎవరైతే 4 days వచ్చి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా
స్లోగా టీచ్ చేస్తున్నావు బ్రో, లేదా ఫాస్ట్‌గా టీచ్ చేస్తున్నావు బ్రో, లేదా అర్థం కావట్లేదు బ్రో, ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఏమున్నా గాని మీరు ఓపెన్ టు మీ సొల్యూషన్స్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదా ఇన్‌స్టాలో డీఎం చేయండి. నా ఇన్‌స్టా ఐడి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇన్‌స్టాలో పర్సనల్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నా గాని ఇన్‌స్టాలో టెక్స్ట్ చేయండి. ఐ ప్రామిస్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఐ ప్రామిస్. ఇది నా గ్యారంటీ. మీకు అర్థం కావాలి అంతే. ఇంకా నెక్స్ట్ ఎక్కువ సపోర్ట్ దొరికితే ఈ సీరీస్‌కి నేను ప్రతి వీకెండ్ సాటర్‌డే లేదా సండే ఒక గూగుల్ మీట్ సెషన్స్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాను. మొత్తం మండే టు ఫ్రైడే జరిగిన మార్కెట్స్‌లో అనాలిసిస్ చేసి లైవ్‌లో డిస్కస్ చేద్దాం. 1 to 1 డిస్కస్ చేసి డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే లేదా కాన్సెప్ట్స్ ఏమైనా అర్థం కాకపోతే లైవ్‌గా వచ్చి డిస్కస్ చేద్దాం. ఏ ఏ లాజిక్ ఉంది? ఆ ట్రేడ్ యొక్క లాజిక్ ఏం కాన్సెప్ట్ యూజ్ చేసినాము? ఎంత రిస్క్ ఉంది? ఎంత ఎస్ఎల్ పెట్టాలా? ఇలాంటివన్నీ లైవ్‌లో వచ్చి డిస్కస్ చేద్దాం. ఎవరైతే వాట్సాప్ ఛానల్ జాయిన్ కాలేదో జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ వాట్సాప్ ఛానల్‌లోనే ఇస్తాను. నెక్స్ట్ వీడియో తొందరగా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇన్‌స్టా ఐడీ ఇక్కడ మెన్షన్ ఉంది గైస్. ఒక నిమిషం చూపిస్తాం. ట్రేడింగ్ మానార్క్ ఇది నా ఇన్‌స్టా ఐడీ. ఇక్కడ పోయి ఫాలో కావచ్చు. చూడండి. దాంట్లో లైవ్ అనాలిసిస్ కూడా చేసినాను. ట్రేడింగ్ మానార్క్ వెళ్ళి ఫాలో కావండి. ఇక్కడ రీల్స్ ఉన్నాయి. మార్కెట్ అనాలిసిస్ లైవ్‌లో మార్కెట్‌లో ట్రేడ్స్ తీసుకునేవి కూడా ఉన్నాయి. ఒకసారి పోయి రెఫర్ చేయొచ్చు. టిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బై బై. టేక్ కేర్.